గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, భారతీయ ఎయిర్టెల్, ఎస్బీఐ, M&M, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో, ఇన్ఫోసిస్, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అలాగే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయిన సుందరరాజా గారు. సో ఇన్వెస్టర్స్ యొక్క సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఇవాళ మార్కెట్స్ గురించి కూడా ఆయన మనకి వివరిస్తారు. సుందరరాజా గారు నమస్కారం. సుందరరాజా గారు, వరుస 4 రోజుల లాభాల తర్వాత ఈరోజు మా మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సో దీనికి కారణాలు ఏంటి? ఒకటి, మన మార్కెట్ చూస్తే కనుక ఈ వారం ముందు ఒక లాస్ట్ 6 వారాలుగా చూస్తే కనుక ఒక తీవ్రమైన ఒడిదొడుగులు, తీవ్రమైన సైడ్ వేస్ ట్రెండ్ చూసాము. మార్కెట్ చూస్తే కనుక 22,000 దగ్గర చాలా కాలం, ఒక ఇంచుమించు 2 నెలల పాటు మనకి ఒక పరీక్ష చూసాము. మనకి మార్కెట్ ఫైనల్గా చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో చాలా కాలం ఒక పోరాటం తర్వాత మనకి బుల్స్ మళ్ళీ అప్పర్ హ్యాండ్లోకి రావడం చూసాం కాబట్టి కొంచెం హై లెవెల్లో బ్రీతర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా బేసికల్గా టెక్నికల్గా చూస్తే కనుక మనకి ఒక మేజర్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఒక చిన్న పుల్ బ్యాక్ రికవరీ, పుల్ బ్యాక్ రియాక్షన్ అనేది వస్తుంది. ఆ రియాక్షన్ చూస్తే కనుక మార్కెట్ కొంచెం స్టడీగా ఉందనుకోవచ్చు. మార్కెట్ ఇవాళ కూడా చూస్తే కనుక ఒక దశలో 100 పాయింట్ల వరకు పడినప్పటికీ నేను అమెరికన్ మార్కెట్స్ చూస్తే కనుక 100 పాయింట్స్ వరకు మనకి రియాక్షన్ కనిపించింది. ఎందుకంటే రేపు గురువారం నాడు చూస్తే కనుక అక్కడ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గారు పవెల్ గారు మేజర్ కామెంటరీ స్పీచ్ కూడా ఉంది. సో ఆ స్పీచ్ ఎలా ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ కొంచెం హైగా ఉందని చెప్పి వడ్డీ రేట్లు ఇమ్మీడియట్గా తగ్గించబోవని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కొంచెం హాకీ స్టోన్ ఉన్నప్పటికీ అమెరికాలో చూస్తే కనుక ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో ముఖ్యంగా అక్కడ రిజల్ట్స్ అన్ని కూడా బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇన్నాళ్ళు ఈ 6 నెలలు బట్టి, ఏడాది బట్టి మనకి మార్కెట్ని వేధిస్తున్న ఈ వడ్డీ రేట్లు సమస్య పెద్దగా పట్టించుకోలేదు. మార్కెట్ ఈ మేజర్ ఎకనామిక్ పాజిటివ్ ఇండికేషన్స్ తోటి దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ చెప్పాలంటే కనుక స్టడీగా ఉందనుకోవచ్చు. గరిష్ట స్థాయిలో న్యూ ప్రైస్ టెరిటరీలో కూడా మార్కెట్ సస్టైన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? సుందరరాజా గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి. నమస్తే సార్. నమస్తే అండి సార్, పైసాలో డిజిటల్ ఒకటి, టాటా స్టీల్ ఒకటి, జియో ఫైనాన్స్ తీసుకోవచ్చండి. ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక పైసలో డిజిటల్ గురించి అడిగారు. పైసలో డిజిటల్ చూస్తే కనుక ఈ స్టాక్ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. గత కొన్ని నెలలుగా చూస్తే కనుక పైసలో డిజిటల్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉండడం చూసాం. ముఖ్యంగా మొన్న చూస్తే కనుక థర్డ్ క్వార్టర్ రిజల్ట్ రావడం చూసాము 31 జనవరిన చూస్తే కనుక స్టాక్ ఇంచుమించు 100 రూపాయల్లో ఉన్న ఈ పైసలో డిజిటల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అమాంతంగా 180 రూపీస్ వరకు, అంటే ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్లో 80% వరకు పైసలో డిజిటల్ భారీగా పెరగడం కూడా మనం చూస్తున్నాం. బేసికల్గా చూస్తే కనుక పైసలో డిజిటల్ కూడా చూస్తే కనుక మనకి ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక ఒక మేజర్ డిస్బర్స్మెంట్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గా పాజిటివ్గా ఒక యాక్టివిటీ కూడా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే భారీగా పెరిగిపోయింది కాబట్టి పైసలో డిజిటల్ ఈ లెవెల్లో కాకుండా కొంచెం కరెక్షన్లో తీసుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్గా పెరగడమే కాకుండా ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక 50 టైమ్స్ వీళ్ళ వాల్యుయేషన్స్కి ట్రేడ్ అవుతుంది ఈ 1992లో స్టార్ట్ అయిన పైసలో డిజిటల్. కాబట్టి నా ఉద్దేశం అయితే హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. జియో ఫైనాన్షియల్ మనం అనుకుంటున్నాం చాలా కాలం క్రితం కూడా 200-220 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని కంటిన్యూస్గా 320 రూపాయల వరకు ఒక 30-40% వరకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక మంచి అప్ ట్రెండ్ కనిపించింది. మొన్న రిజల్ట్ చూస్తే కనుక స్వల్పంగా తగ్గినప్పటికీ బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య మనకి కంపెనీకి బాగా పాజిటివ్గా అవుట్లుక్ ఇవ్వడంతో, పాజిటివ్గా మనకి డెవలప్మెంట్స్ రావడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బాగా పెరిగింది. మైట్ బి ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అయితే కొంచెం హైలీ ప్రైస్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. మైట్ బి కరెక్షన్లో తీసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ మీతో మాట్లాడడానికి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్కారం సార్, నాకు దగ్గర సుదర్శన్ కెమికల్స్ ఒక 100 ఉన్నాయి, ఇంకోటి త్రివేణి ఇంజనీరింగ్ అనే 200 ఉన్నాయి. ప్రాఫిట్ లో ఉన్నాను, ఎగ్జిట్ కమ్మంటారా? ఈ ర్యాలీలో ఉండమంటారా? ఓకే, సుదర్శన్ కెమికల్స్ కూడా మంచి కంపెనీ అండి. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం స్లోగా స్టడీగా ఈ మధ్య 350 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఒక 70-80% వరకు పెరగటం చూస్తున్నాము. కానీ మనకి మిగతా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్తో పోలిస్తే సుదర్శన్ కెమికల్స్ అంత అవుట్ పెర్ఫార్మ్ చేయలేదు. ఎందుకంటే 2021లో చూస్తే కనుక 750 రూపాయల్లో ఉన్న సుదర్శన్ కెమికల్స్ ఈ బాగా భారీగా పడిపోయి 350 రూపాయల వరకు ఈ మధ్య కొంచెం రికవరీ అవటం అనేది మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 2 క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక అంత పాజిటివ్గా రాలేదు. బట్ అయినప్పటికీ ఈ స్టాక్లో ఒక భారీ అప్ ట్రెండ్ కనిపించింది. దీనికి ప్రధానంగా 2 మేజర్ కారణాలు చెప్పుకోవచ్చు.
రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చూస్తే కనుక ఈ స్టాక్ వాల్యుయేషన్స్ హార్డ్లీ 10 or 12లో ఉంది. ఈ కెమికల్ సెగ్మెంట్లో చూస్తే కనుక సుదర్శన్ కెమికల్స్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ ప్రైస్డ్ స్టాక్. దానికి తోడు సుదర్శన్ కెమికల్ పెద్ద కంపెనీ, 1951లో స్టార్ట్ అయిన సుదర్శన్ కెమికల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాబట్టి ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది. సో బేసికల్గా చూస్తే కనుక సుదర్శన్ కెమికల్ కూడా చూస్తే కనుక మొన్న క్వార్టర్ రిజల్ట్ కూడా చూస్తే కనుక 570 కోట్ల వరకు సేల్స్ ప్రకటించిన కంపెనీ సుదర్శన్ కెమికల్. సో కాబట్టి ఓవరాల్గా స్ట్రాంగ్ ఫండమెంటల్స్, ఎస్టాబ్లిష్ కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. త్రివేణి ఇంజనీరింగ్ కూడా మీరు అడిగారు, 350 రూపాయల్లో ఉంది. త్రివేణి ఇంజనీరింగ్ కూడా చూస్తే కనుక షుగర్, ఇంజనీరింగ్ మిగతా సెగ్మెంట్లో ఉన్న స్టాక్. బేసికల్గా షుగర్ చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ త్రివేణి ఇంజనీరింగ్ మటుకు ఓవరాల్గా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఒకసారి రిజల్ట్ కూడా చూస్తే కనుక మొన్న డిసెంబర్లో రిజల్ట్ చూస్తే అంతక్రితం 30 కోట్ల నుంచి 135 కోట్ల వరకు 3 రెట్లు భారీగా పెరిగిన కంపెనీ రిజల్ట్స్ త్రివేణి ఇంజనీరింగ్. సో ఓవరాల్గా చూస్తే కనుక త్రివేణి ఇంజనీరింగ్ నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఎలక్ట్రోథెర్మ్ అండి. ఓకే, అందులో మీరు ఒకటండి సార్. ఎలక్ట్రోథెర్మ్ నేను 225 రూపాయల్లో కొన్నాను సార్. అది ఇప్పుడు 500 చిల్లర నడుస్తుంది. ఏమైనా హోల్డ్ చేసుకోవచ్చా లేకపోతే ఏమన్నా అమ్మేసుకోవచ్చా అని కనుక్కున్నాను. రైట్ సార్. ఓకే, ఎలక్ట్రోథెర్మ్ చూస్తే కనుక చాలా సర్ప్రైజ్డ్గా కంటిన్యూస్గా లాస్ట్ ఒక 2 నెలలుగా పెరుగుతూనే వస్తుంది. ఇంచుమించు 130 రూపాయల్లో ఒక నవంబర్లో ఉన్న ఎలక్ట్రోథెర్మ్ ఈ మధ్య చూస్తే కనుక ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాము. బేసికల్గా ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్ ఇంజనీరింగ్, స్పెషల్ స్టీల్ వెహికల్స్కి అందజేస్తున్న కంపెనీ ఎలక్ట్రోథెర్మ్. ఎలక్ట్రోథెర్మ్ చూస్తే కనుక ఒక్కసారి మనం ఇంత అనూహ్యంగా భారీగా పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటో చూస్తే కనుక రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒక 3-4 క్వార్టర్ల క్రితం చూస్తే అంటే పోయిన డిసెంబర్లో 7 కోట్ల లాభాలు ఇస్తే క్రమేయంగా 40, 70, 110 కోట్ల వరకు ఈ కంపెనీ ఎలక్ట్రోథెర్మ్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో బాగా పెరిగింది. దానికి తోడు చిన్న కంపెనీ, 13 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, అలాగే రుణభారం కూడా పెద్ద, ఓకే కొంచెం అప్పు కూడా కనిపిస్తుంది, బట్ కానీ అసెట్స్ కూడా ఉంది. సో ఫండమెంటల్గా చూస్తే కనుక బాగానే ఉంది. డెట్ ఒకటి కన్సర్న్, బట్ నా ఉద్దేశం అయితే లో ఈక్విటీ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ శ్యామ్ సుందర్ గారు కాల్ చేశారు. శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. నా దగ్గర సుజలాన్ షేర్లు ఒక 5,000 ఉన్నాయండి, ప్లస్ హెచ్డిఎఫ్సి కూడా ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా లేదంటే ఇంకా దాని వరకు బై చేయొచ్చా ఏంటి అనేది? ఓకే, రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయి ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి శ్యామ్ సుందర్ గారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ సుజలాన్ అండి. ఓకే, సుజలాన్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య మనకు తెలిసిందే ఈ పవర్ స్టాక్ కూడా చూస్తే కనుక భారీగా పెరిగింది. ఇంచుమించు చాలా కాలం వీక్గా ఉన్న స్టాక్ 10 రూపాయల కింద ట్రేడ్ అవుతున్న స్టాక్ మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత సుజలాన్ కరెక్ట్గా 10 రూపాయల నుంచి తన అప్ ట్రెండ్ మొదలయ్యి 50 రూపాయల వరకు పెరగటం అనేది మనం చూస్తున్నాము. సుజలాన్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం ఓకే హోల్డ్ చేయొచ్చు. స్టాక్ కూడా చూస్తే కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఓకే ప్రాఫిట్లో ఉన్నారంటే నా ఉద్దేశం అయితే మీరు కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది, 1440 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఓవరాల్గా మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆ మధ్య మనం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి పేరెంట్ కంపెనీతో కూడా కొంచెం మెర్జర్ అయిన విషయం కూడా తెలిసింది. సో కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. లాంగ్ టర్మ్లో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ కొంచెం షార్ట్ టర్మ్లో ఒక చిన్న షార్ట్ టర్మ్ వీక్నెస్ సైకిల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్డిఎఫ్సి కూడా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి మీరు హోల్డ్. సెన్సెక్స్ 130 పాయింట్ల మైనస్ వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ 33 పాయింట్ల మైనస్ వద్ద ట్రేడ్ అవుతుంది. రమేష్ కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. నా దగ్గర టెన్నా మెటల్ ఒక 200 ఉన్నాయి. ఓకే, ఇంకొకటి గార్వేర్ టెక్ ఫైబర్స్ అనేది ఒక 200 ఉన్నాయి. ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ ర్యాలీలో వెళ్ళమంటారా ఉండమంటారా? ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక కెన్నా మెటల్ గురించి అడిగారు. ఈ స్టాక్ 2,300 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక పెద్ద పెద్ద మిషనరీ కంపెనీస్కి, ఆటోమొబైల్స్ కూడా చూస్తే కనుక మెటల్స్ సప్లై చేస్తున్న కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది. 2,900 నుంచి 2,300 రూపాయల వరకు పట్టమని చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి తోడు భారీ ఈక్విటీ 270 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ కెన్నా మెటల్. కెన్నా మెటల్ ఒకసారి మనం గమనిస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక కొంచెం లాస్ట్ ఇయర్ అంటే మొన్న జూన్ తర్వాత చూస్తే కనుక కొంచెం స్వల్పంగా వీళ్ళ ప్రాఫిట్స్ కూడా తగ్గాయి. అలాగే రేపు మనకి ఈ ఇయర్ 2024 ఇయర్లీ బేసిస్ మీద కూడా చూస్తే కనుక ప్రాఫిట్స్ కొంచెం తగ్గే అంచనాలు ఉన్నాయి.
లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 88 కోట్లు ఉంటే ఈసారి 78 కోట్ల వరకు కొంచెం స్వల్పంగా 10 కోట్లు తగ్గే అవకాశం ఉండడం వల్ల మనకి కెన్నా మెటల్ అనేది తగ్గింది. సో నా ఉద్దేశం అయితే ఓకే, మీరు కొంచెం పార్షియల్గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కెన్నా మెటల్. అలాగే మీరు గర్వారే టెక్నికల్ గురించి అడిగారు. ఓకే, గర్వారే కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం పర్వాలేదు, స్వల్పంగా పెరిగింది. 2800 నుంచి 3800 రూపాయల వరకు పడింది. కానీ బేసికల్గా చూస్తే కనుక గర్వారే టెక్నికల్ ఫైబర్స్ చూస్తే కనుక ఇంచుమించు మనకి లాస్ట్ సెప్టెంబర్లో 3800 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఏర్పడింది. ఆల్మోస్ట్ ఒక 6 నెలల తర్వాత ఆ లెవెల్కి రావడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి కొంచెం నా ఉద్దేశం అయితే రెండు కొంచెం ర్యాలీలో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో కూడా కొంచెం స్లైట్గా ఒక స్లోనెస్ కనిపిస్తుంది కూడా. రైట్ సార్, నెక్స్ట్ బిఎం చౌదరి గారు కాల్ చేశారు. సార్ నమస్కారం అండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. చౌదరి గారు చెప్పండి సార్. అదే ఇప్పుడు టాటా పవర్ షేర్స్ పెట్టినాయి. టాటా పవరా? టాటా పవర్ రైట్ అండి. ఓకే, టాటా పవర్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఈ స్టాక్ బాగా పెరిగిన తర్వాత వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది. ఈ ఫ్రంట్ లైన్ పవర్ కంపెనీ చూస్తే కనుక 200 రూపాయల నుంచి 400 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో చూస్తే కనుక టాటా పవర్ భారీగా పెరిగింది. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, స్టడీగా ఉండడం కూడా చూస్తున్నాము. కానీ కొంచెం ఫ్లాట్ గ్రోత్ ఉన్నప్పటికీ లాస్ట్ 2 క్వార్టర్లో మనకి పవర్ సెగ్మెంట్కి అన్నిటికీ కూడా చూస్తే కనుక అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం కూడా తెలిసింది. కానీ మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ ఫ్లాట్గా ఉన్న మనకి టాటా పవర్ ఇయర్లీ రిజల్ట్ చూస్తే కనుక ఈసారి మనకి ఈ 2024కి ఇయర్లీ రిజల్ట్స్ బాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మార్చి 2023 3800 కోట్లు లాభాలు ఇస్తే ఈ ఏడాది చూస్తే కనుక వచ్చే నెల ప్రకటించే ఇయర్లీ రిజల్ట్ చూస్తే కనుక ఇంకొక 300 కోట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అంటే 4200 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల టాటా పవర్ పెరిగింది, వాల్యుయేషన్స్ కూడా సపోర్ట్ ఉంది, ఫ్రంట్ లైన్ కంపెనీ, మార్కెట్ స్ట్రాంగ్ ఉంది, సెక్టరల్ అవుట్లుక్ కూడా బాగుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు టాటా పవర్. రైట్ సార్, నెక్స్ట్ ప్రదీప్ రెడ్డి కాల్ చేశారు. ప్రదీప్ రెడ్డి గారు నమస్కారం అండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అడగండి. సార్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా నేను 1000 షేర్ తీసుకున్నాను సార్ 250లో, అది మరి టాటా స్టీల్ 1000 తీసుకున్నాను. ఆ రెండు మీరు హై పేస్ లో తీసుకున్నారు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఎందుకంటే మనకి పోస్ట్ లిస్టింగ్ లో చూస్తే కనుక 150 రూపాయల దగ్గర ఉంది. ఆ తర్వాత మొన్న థర్డ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే ఈ స్టాక్ 2 ఫిబ్రవరిన చూస్తే కనుక రిజల్ట్ వచ్చిన రోజున 210 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతూ మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ మధ్య 25% వరకు పెరిగింది. సో బెర్సికల్గా చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా మంచి కంపెనీయే కాబట్టి నా ఉద్దేశం అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే ఇవాళ వచ్చిన రిపోర్ట్ కూడా చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా మోతీలాల్ ఓస్వాల్ ఒక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ బై ఇచ్చినట్టు కనిపిస్తుంది. వీళ్ళు మార్కెట్ గ్రోత్ ఆపర్చునిటీ కూడా క్యాప్చర్ చేసుకోవడానికి వెల్ ప్లేస్డ్ అన్నట్టుగా ఒక రిపోర్ట్ కూడా ఈ 2 రోజుల క్రితం రావడం చూస్తున్నాం. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. టాటా స్టీల్ కూడా మనకు తెలిసింది ఈ మధ్య మనకి మెటల్ స్టాక్స్ అన్ని లాస్ట్ ఒక 2-3 నెలలుగా బౌన్స్ బ్యాక్ అయింది. ముఖ్యంగా లాస్ట్ మంత్ చూస్తే కనుక మిగతా సెక్టర్స్ అన్ని వీక్గా ఉన్న మెటల్స్ మటుకు స్ట్రాంగ్ రీబౌండ్ అవడంతో 120 రూపాయల నుంచి 150 రూపాయల వరకు టాటా స్టీల్ కూడా పెరిగింది. ఫ్రంట్ లైన్ కంపెనీ, సో స్లో అండ్ స్టడీగా ఉంటే పర్లేదు, హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ సతీష్ కుమార్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నా దగ్గర సిజిసిఎల్ అను ఎస్జేవిఎల్ ఉన్నాయి సార్, అది హోల్డ్ చేయొచ్చా సార్? ఓకే, ఫస్ట్ సార్ క్యాప్రీ గ్లోబల్ సిజిసిఎల్. ఓకే, క్లారిటీ క్లియర్గా లేదు, ఒకసారి చెప్తారా? ఒకసారి చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. సిజిసిఎల్ సార్. ఓకే, క్యాప్రీ గ్లోబల్ సార్, క్యాప్రీ గ్లోబల్ సార్, అది 289 ఉంది ఇవాళ, అదే కదా సార్? క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్. ఎస్. ఓకే, రెండోది ఎస్జేవిఎన్ సార్. ఎస్జేవిఎన్. ఓకే, ఎస్జేవిఎన్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన విషయం మీకు తెలిసింది. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్, ఈ స్టాక్ని అయితే నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 25 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పెరిగింది. అలాగే మీరు క్యాప్లిన్ గ్లోబల్ క్యాపిటల్ గురించి అడిగారు. ఈ స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తోంది. ఈ 290 రూపాయల్లో ఉంది. ముఖ్యంగా లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక సడన్గా 220 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఒక అనూహ్యమైన స్పర్ట్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాము క్యాప్రీ గ్లోబల్. క్యాప్రీ గ్లోబల్ చూస్తే కనుక రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగానే ఉంది. లాస్ట్ 2-3 క్వార్టర్లు స్టడీగా ఒక 65, 64, 65, 68 కోట్లు లాభాలు ప్రకటించిన కంపెనీ క్యాప్రీ గ్లోబల్. సో నా ఉద్దేశం అయితే క్యాప్రీ గ్లోబల్ హోల్డ్ చేయొచ్చు. కాకపోతే మనకి రిజల్ట్స్ క్వార్టర్లీ లాస్ట్ 4 క్వార్టర్లు 60 crores రేంజ్లో ఉన్నప్పటికీను
ఈ ఏడాది ఫిజికల్ ఇయర్ 2024 చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 2023లో 205 కోట్లు ఇయర్లీ బేసిస్ మీద రిజల్ట్ ఇస్తే ఈ ఏడాది 260 కోట్లు, అంటే ఒక 30% వరకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 60 కోట్లు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్యాపిటల్ గోవల్ కూడా బాగా పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే 2 హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే. ఎన్ఎండిసి స్టీల్ తీసుకోవచ్చండి? ఎన్ఎండిసి స్టీల్ ఓకే, ఈ రేట్లో తీసుకోవచ్చు. అంటే ఈ స్టాక్ లాస్ట్ 1 మంత్గా మనకి మెటల్ స్టాక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. ఇంచుమించు 75 రూపాయల నుంచి 60 రూపాయల వరకు కరెక్ట్ అవడం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మన 14th నవంబర్న వచ్చిన థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అవడంతో ఈ స్టాక్లో కరెక్షన్ కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే ఎన్ఎండిసి స్టీల్ పెద్ద గ్రూప్ నుంచి వచ్చింది, స్టీల్ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి మేబీ ఒక కరెక్షన్లో తీసుకోవచ్చు. ప్రస్తుతం కొంచెం వీక్నెస్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు ఎన్ఎండిసి స్టీల్. సార్, ఇవాళ ఆటో షేర్స్ అన్ని స్టాక్స్ అన్ని కూడా మంచిగా కనపడుతున్నాయి గ్రీన్లో. అలాగే ఇంకొక అంశం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది మిగతా ఇండిసెస్తో పోలిస్తే ప్లస్లో ఉంది. ఏంటి కారణాలు? అంటే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక స్పెసిఫిక్గా ఇవాళ పెరగడానికి స్పెసిఫిక్ కారణాలు ఏమి ఉండకపోవచ్చు. ఒకటి ఏమైతుందంటే కనుక లాస్ట్ 1 మంత్గా మనకి ఎగ్జాక్ట్గా February 8th నుంచి మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా బాగా కరెక్షన్ రావడం, సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్ పెద్దగా పెరగలేదు. కొన్ని స్టాక్స్ చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ అని, ముఖ్యంగా మనకి కోటక్ బ్యాంక్ అని, ఇండస్ఇండ్ బ్యాంక్ అని, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉండడంతో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయట్లేదు. కాబట్టి బహుశా కొంచెం ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఈ స్టాక్స్ మీద కొంచెం దృష్టి మళ్ళించినట్టు కనిపిస్తుంది. అందువల్ల కొంచెం పెరిగినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు అడిగిన రెండో స్టాక్స్ ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరిగాయి. మన ఫిబ్రవరి సేల్స్ చూస్తే కనుక చాలా పాజిటివ్గా వచ్చింది. ఫిబ్రవరి సేల్స్లో కూడా ఏమాత్రం గ్రోత్ అనేది లెట్ డౌన్ అనేది కనిపించట్లేదు. ఈ గ్రోత్ మొమెంటం అనేది సస్టైన్ అవుతున్నట్టుగా మనకి క్లియర్గా ఇండికేషన్స్ కనిపిస్తుంది. సో మహీంద్రా కానీ, మారుతి కానీ, అలాగే మనకి బజాజ్ కానీ, హీరో హోండా కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ ఇవన్నీ కూడా మంచి సేల్స్ ప్రకటించడంతో ఈ ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా ఒక భారీ ర్యాలీ కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ సల్మాన్ కాల్ చేశారు. సల్మాన్ గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి? సల్మా చెప్పండి. నేను మిడ్ క్యాప్ లో పెట్టాను సార్ అమౌంట్, మ్యూచువల్ ఫండ్స్. సార్ ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేకపోతే తీసేయచ్చా సార్? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? స్టాక్ పేరు చెప్పలేదు. మిడ్ క్యాప్ ఏదైనా ఫండ్ నేమ్ చెప్తారా సార్? ఇది మిడ్ క్యాప్ యూనియన్ బ్యాంక్ సార్. ఓకే, యూనియన్ బ్యాంక్ లో మిడ్ క్యాప్ స్కీమ్ లో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకుంటున్నాను నాకు అంతవరకు. ఓకే, యూనియన్ బ్యాంక్ మంచి కంపెనీయే. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ లో అయితే కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. మీరు పైగా ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా అన్నారు. సో ఓకే, ఓవరాల్ గా పాజిటివ్ గానే కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇప్పటివరకు ఎటువంటి నెగిటివ్ సంకేతం లేదు, అన్ని పాజిటివ్ గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఓకే, స్టాక్ పేరు ఏమన్నా వినిపించలేదు మళ్ళీ నాకు. సాఫ్ట్ టెక్ అండి. సాఫ్ట్ టెక్ మీరు అండి? సాఫ్ట్ టెక్ ఇంజనీర్స్. కాఫీ డే. ఓకే, కాఫీ డే నా ఉద్దేశం అయితే ఈ మధ్య కాలంలో కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. 55 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం లాస్ట్ 3 ఏళ్లతో పోలిస్తే అండర్ పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు కాఫీ డే. ఈ మధ్యకాలంలో మధ్యలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో అలాగే మనకి స్టాక్లో బౌన్స్ బ్యాక్ అయింది. ముఖ్యంగా మొన్న సెప్టెంబర్ ఒక నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడి ఒక 77 కోట్ల వరకు మంచి లాభాలు రావడంతో కాఫీ డేలో కూడా ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించింది. ఈ ఏడాది చూస్తే కనుక కాఫీ డే లాస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా ఇయర్లీ బేసిస్ మీద లాస్ ప్రకటిస్తున్న కాఫీ డే ఈ ఏడాది చూస్తే కనుక ఫిజికల్ ఇయర్ 2024కి టర్న్ అరౌండ్ రిజల్ట్స్ ప్రాఫిట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అందువల్ల కాఫీ డే కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. ఓకే, నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రిజల్ట్స్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే సుందరరాజ్ గారు, ఈ వీక్ మనకి ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. సో ఎట్లా ఉంది మార్కెట్స్, ఎట్లా ఉండే అవకాశం ఉంది దాని? సో ఈ వారం చూస్తే కనుక మనకి మన దేశం భారత్ నుంచి ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. సో ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక ఆర్బీఐ కూడా చాలా క్లియర్గా చెప్పింది ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణము ఖచ్చితంగా తగ్గాలి. మేము అనుకుంటున్న టాలరెన్స్ లెవెల్ 4%. సో 4%కి వచ్చి సస్టైన్ అయినప్పుడు కొంచెం అప్పుడు వడ్డీ రేట్లు కొంచెం తగ్గించవచ్చు అని ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది.
మొన్న మనం చూసాము 6% వరకు ఇన్ఫ్లేషన్ వెళ్ళడంతో మార్కెట్ కొంచెం కాషియస్ అయినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ తగ్గడము, అలాగే ఈ వారం వచ్చే ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 4.3, 4.4 వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలా కనుక వచ్చిందంటే కనుక మార్కెట్ చాలా పాజిటివ్గా ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంది. కానీ దీంతో మనకి నెక్స్ట్ వీక్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ కూడా ఉంది. అది కూడా ఒక మేజర్ కన్సర్న్ కాదు, ఒక మేజర్ ఈవెంట్. అది మనకి మార్చి 12న రిజల్ట్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఈసారి ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది మనం అమెరికాలో గెస్ట్ చేయలేకపోతున్నాము. దాన్ని బట్టి మనకి మేజర్ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.